క్లాసికల్ రీసెర్చ్ ఫౌండేషన్ శ్రీ నందికేశ్వరి కూచిపూడి కళాక్షేత్ర మధురంలో జూన్ 8 నుండి 10 వరకు 3 రోజుల పాటు ఉచిత కూచిపూడి వర్క్షాప్ను నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వర్క్షాప్కు 100 మంది కూచిపూడి నృత్య కళాకారులు పాల్గొని ఇదిగో భద్రాది అను రామదాసు కీర్తనకు బృంద నృత్యం చేశారు. ఈ ప్రదర్శనలో నందికేశ్వరి కూచిపూడి కళాక్షేత్రం విద్యార్థినులు చేసిన అనేక సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. 3 రోజుల పాటు జరిగిన వర్క్షాప్లో పాల్గొన్న కళాకారులకు మంగళవారం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్లాసికల్ కల్చరల్ రీసెర్చ్ ఫౌండేషన్ అధ్యక్షులు సంతోష్ మిశ్రా హాజరయ్యారు. అనంతరం పినాకిని యూత్ ఫౌండేషన్ అధ్యక్షులు మురళీ మనోహర్ రాజును ముఖ్య అతిథిగా విచ్చేసిన సంతోష్ మిశ్రాను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నర్తకి అభినవ సావిత్రి, చెన్నారెడ్డి, శరణ్యారెడ్డి, ప్రముఖ మేకప్ పవన్ కుమార్, నందికేశ్వరి కూచిపూడి కళాక్షేత్రం నిర్వాహకులు చెన్నారెడ్డి, బాలసౌకర్ రెడ్డి, జోష్న పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు శరణ్య. మేము శ్రీ నందికేశ్వర కూచిపూడి కళాక్షేత్రాన్ని స్థాపించి 6 ఏళ్ళు అయింది. మొదటిసారి ఈ వర్క్షాప్ని కండక్ట్ చేయాలని సంతోష్ మిశ్రా గారి వల్లే ఈ ఆలోచన వచ్చింది. సార్ సపోర్ట్తో ఇంతవరకు వచ్చింది. 3 రోజులు వర్క్షాప్ కండక్ట్ చేశాము. ఇది చివరి రోజుగా ఒక పెద్ద వేడుకగా చేద్దామని ఆలోచనతో మన మాగుంట లేఅవుట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఇది కండక్ట్ చేశాము. పిల్లలు అసలు రామనుకున్నాము, కానీ చాలా మంది పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా వచ్చి ఈ కూచిపూడి డ్యాన్స్ ఫామ్ని నేర్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. భరతనాట్యం ఇవన్నీ తమిళనాడుకు సంబంధించింది. ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్ కూచిపూడిని నేర్చుకోవడం, ఇంతమంది ఇంట్రెస్ట్గా వచ్చి దాన్ని పూర్తిగా తెలుసుకొని దాని గురించి అభినయం అన్నీ నేర్చుకొని ఇంతవరకు పర్ఫామ్ చేసినంత వరకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇదంతా సంతోష్ మిశ్రా గారి వల్లే సాధ్యమైంది. ఇంత పెద్ద వేడుక జరిపినందుకు మా అమ్మ గారికి అండ్ మేకప్ మ్యాన్ పవన్ కుమార్ గారికి అండ్ మురళీమోహన్ రాజు గారికి, ఆది గారికి అందరికీ నా పాదాభివందనాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు శ్రీ నందికేశ్వర కూచిపూడి నృత్యాల నుంచి ఒక చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన జోష్న మేడం ఈరోజు చాలా సంతోషం. మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఇంతమంది పిల్లల్ని ఒకే చోటుకు చేర్చి 3 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 3వ రోజు కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమంగా చక్కని కార్యక్రమాన్ని నిర్వహించారు. భవిష్యత్తులో కూడా జోష్న మేడం ఈరోజు ఈ మన సింహపూరి నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరెంతో విస్తృతంగా చేయాలని ఈరోజు మన ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పిల్లలందరినీ ఇన్వాల్వ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.